హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మనము మన 90 డేస్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్లో డే 30 నుంచి డే 60 వరకు ఏం వర్కౌట్ చేస్తామో అది డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మండే వర్కౌట్ మనం షోల్డర్ ట్రైసెప్ ట్రైన్ చేస్తాము. ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ మంత్ ఫాలో అయినరో వాళ్ళకి కంటిన్యూషన్ ఈ వర్కౌట్ ఫాలో కావచ్చు. ఎవరైతే కొత్త ఈ వీడియోస్ చూస్తుర్రో 90 డేస్ ప్రోగ్రామ్ నేను షెడ్యూల్ చేసిన. సో ఫస్ట్ 30 డేస్కి డైట్, వర్కౌట్, సప్లిమెంట్స్ ఆల్రెడీ ఒక వీడియోస్ అన్ని ప్రిపేర్ చేసి నేను ప్లేలిస్ట్లో పెట్టిన. ఇప్పుడు సెకండ్ మంత్ అంటే 30 డేస్ నుంచి 60 డేస్ వరకు మనం వర్కౌట్ ఏం చేస్తాము, డైట్ ఏం ఫాలో అవుతాము, సప్లిమెంట్స్ ఏం ఫాలో అవుతాము, ఎవ్రీథింగ్ డిస్కస్ చేసా. సో 31st డే మండే షోల్డర్ ట్రైసెప్. సో షోల్డర్ చేసే ముందర కొంచెం వార్మప్ చేస్తాం. మనం జనరల్ స్ట్రెచింగ్, జనరల్ ఓవరాల్ బాడీ స్ట్రెచ్ అండి. ఇట్లా ఒక 10 కౌంట్ షోల్డర్ విడ్త్ కట్టుకొని ట్విస్ట్ మూమెంట్, ట్విస్టింగ్ మూమెంట్స్, ఇవన్నీ ఓవరాల్ బాడీ వార్మప్ చేయండి. వార్మప్ అయిపోయాక ఫస్ట్ ఎక్సర్సైజ్. సో షోల్డర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్. దీనికి కాంబినేషన్గా మనము రివర్స్ ఫ్లైస్ చేస్తాము. రెండు సూపర్ సెట్. అంటే ఇది మనకు 10 to 12 కౌంట్, 12 to 15 కౌంట్ రావాలి. మళ్ళీ రివర్స్ ఫ్లైస్ 12 to 15 కౌంట్ రావాలి వితౌట్ గ్యాప్. ఓకే, వితౌట్ గ్యాప్ చేయాలి. ఒకటి, షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు షోల్డర్ ఇంజురీ కాకుండా ఉండడానికి ఎల్బో కొంచెం ఫార్వర్డ్ ఉండాలి, కొంచెం దగ్గర రా. ఎల్బో ఫార్వర్డ్ ఉండాలి, ఇట్లా వెనక్కి ఉండదు. వెనక్కి ఉంటే షోల్డర్ ఇంజురీ అవుతుంది. సో కొంచెం ఫార్వర్డ్ ఉండాలి. డౌన్ కూడా కిందికి వచ్చినప్పుడు వెయిట్ షోల్డర్ మీద ఉండాలి, కంప్లీట్ ఇట్లా డ్రాప్ చేయొద్దు. ఓకే, 1 2 3 4 5 6 ఇట్లా 15 కౌంట్ చేయండి. 15 కౌంట్. ఒకవేళ మీ ఈ ఎక్విప్మెంట్ మీ జిమ్లో లేకపోతే నార్మల్గా డంబుల్ తీసుకొని డంబుల్ కూడా చేయొచ్చు. జస్ట్ షోల్డర్ ఎంత విడుతుందో అంత విడుతు ప్లేస్మెంట్ తీసుకోవాలి డంబుల్. ఇది అయిపోయినాక వితౌట్ గ్యాప్ మళ్ళీ రివర్స్ ఫ్లైస్ చేసేటప్పుడు ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, అంతే. ఇంకా ఎల్బోలో మూమెంట్ రావద్దు. ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్ చేస్తారు. ఎల్బో స్టేబుల్ ఉండాలి కానీ బెండ్ ఉండాలి. ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్ట్రేట్ వెయిట్ చేసినారంటే జాయింట్ మీద ఎల్బో మీద వెయిట్ పడుతుంది, అట్లా ఉండదు. కొంచెం బెండ్ ఉండాలి, అప్పుడే షోల్డర్ యాక్టివేట్ అవుతుంది, జాయింట్ సేఫ్ ఉంటాయి. ఓకే, ఇట్లా మీరు వితౌట్ గ్యాప్ 15 కౌంట్ వితౌట్ గ్యాప్ 4 సెట్స్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 కౌంట్ చేసిర్రు, వితౌట్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఇచ్చేసిర్రు 15 కౌంట్ అయిపోయినాక ఒక 1 minute బ్రేక్ తీసుకొని అట్లా 4 సెట్స్ చేయండి. 4 times చేయాలి. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్ జెయింట్ సెట్ అంటే ఇప్పుడు మనం సూపర్ సెట్ అంటే 2 ఎక్సర్సైజెస్ కాంబినేషన్ చేసినాం వితౌట్ గ్యాప్. ఇప్పుడు 3 ఎక్సర్సైజెస్ వితౌట్ గ్యాప్ చేస్తున్నాము. సో మనకు సింపుల్గా మీకు చెప్పాలంటే షోల్డర్లో 3 డెల్ట్స్ ఉంటాయి. యాంటీరియర్ డెల్ట్, లాటరల్ డెల్ట్, పోస్టీరియర్ డెల్ట్. సింపుల్గా ఫ్రంట్ డెల్ట్, మిడిల్ డెల్ట్, రేర్ డెల్ట్. ఓకే, ఇప్పుడు ఈ 3 ఎట్ ఏ టైం ట్రైన్ చేస్తున్నాం మనము. ఈచ్ ఎక్సర్సైజ్ 12 కౌంట్ వచ్చేటట్టు ట్రైన్ చేయండి. లాటరల్ రైస్, ఇది మనకు లాటరల్ డెల్ట్ మీద అంటే మిడిల్ డెల్ట్ మీద పడుతుంది. డంబుల్ లెగ్స్ పక్క పెట్టుకొని అప్ 12 కౌంట్ 4 సెట్స్. ఈ 12 కౌంట్ అయిపోయినాక ఓకే, ఇంతే హైట్, మరీ ఎక్కువ ఇంత హైట్ అవసరం లేదు. జస్ట్ మీ షోల్డర్ హైట్ వస్తే చాలు. ఈ 12 కౌంట్ అయిపోయినాక వితౌట్ గ్యాప్ మళ్ళీ రాడ్ తీసుకోండి. వెయిట్ కాదు ఇంపార్టెంట్, వెయిట్ మీరు 12 కౌంట్ వచ్చేటట్టు తీసుకోండి. వెయిట్ 12 కౌంట్ కొంచెం టఫ్గా వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఓకే, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, ఫేస్ లెవెల్ రావాలి. 3 4 5 6 ఇది మనకు ఫ్రంట్ డెల్ట్ మీద పడుతుంది. ఫ్రంట్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ రేర్ డెల్ట్ మీద ఫేస్ పుల్ ఓవర్. ఇది మనం ఫేస్ హైట్ పెట్టుకోవాలి కేబుల్. ఓకే, కొంచెం వెనక్కి రండి. పుల్ చేసినప్పుడు రోప్ వైడ్ కావాలి. స్లో డౌన్. ఒక్కసారి పుల్ చేసినప్పుడు 1 second హోల్డ్ చేసి స్లో రిలీజ్ చేయండి. ఇట్లా మీరు 12 కౌంట్ చేస్తారు. ఈ ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు సూపర్ సెట్స్ కానీ జెయింట్ సెట్స్ కానీ ఇవి మనం హెవీ వెయిట్ కొట్టలేము. హెవీ వెయిట్ కొట్టినప్పుడు మోడరేట్ వెయిట్ పెట్టుకొని
మోడరేట్ వెయిట్లో మీరు 12 కౌంట్ 15 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 kgsతోనే 12 కౌంట్ కొట్టగలుగుతా. నేను 5 kgs చేస్తా, లేదా 7.5 పెట్టుకొని 12 కౌంట్ ట్రై చేస్తా. ఓకే, ఇప్పుడు మీకు 15 కౌంట్తోనే 12 కౌంట్ వస్తుంది. 15 kgs పెట్టుకోండి. సో యువర్ వెయిట్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్ వెయిట్ సెలెక్ట్ చేసుకొని 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. ఓకే, ఇది అయిపోయాక థర్డ్ ఎక్సర్సైజ్. సో షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. షోల్డర్ అయిపోయాక ట్రైసెప్లో కూడా సూపర్ సెట్ చేస్తాము. ఒకటి కేబుల్ ఓవర్ హెడ్, ఇంకోటి కేబుల్ ఎక్స్టెన్షన్. సో ట్రైసెప్లో కూడా 3 మజిల్స్ ఉంటాయి, అందుకే ట్రైసెప్ అంటారు. సో లాటరల్ హెడ్, మీడియల్ హెడ్, లాంగ్ హెడ్. సో ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ మనం ట్రైన్ చేస్తాము. ఇప్పుడు నా ఫిజిక్ అంత లేకపోవచ్చు, మజిల్ కనబడకపోవచ్చు, కాబట్టి 90 days తర్వాత విల్ మీట్. ఓకే, ఫస్ట్ కేబుల్ ఓవర్ హెడ్. కేబుల్ ఓవర్ హెడ్ చేసేటప్పుడు కేబుల్ హైట్ అప్రాక్సిమేట్ మీ షోల్డర్ హైట్ పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే కంప్లీట్ కిందికి పెడతారు. కేబుల్ తీసుకునేటప్పుడు లేకపోతే కౌంట్ అయిపోయినాక మళ్ళీ పెట్టేటప్పుడు షోల్డర్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కంప్లీట్ కిందికి కాకుండా మీ షోల్డర్ హైట్ పెట్టుకోండి. కేబుల్ పెట్టుకొని ఓకే అప్. ఇందులో ఏంటంటే ఇట్లా బయటకు ఉండొద్దు, షోల్డర్ క్లోజ్ ఉండాలి. అప్ 15 కౌంట్ చేస్తాము. ఇది మనకు లాంగ్ హెడ్ మీద పడుతుంది. ఈ లాంగ్ హెడ్ మీద పడుతుంది. నెక్స్ట్ కేబుల్ ఎక్స్టెన్షన్ మీడియల్ హెడ్, లాటరల్ హెడ్ మీద పడుతుంది. ఓకే, స్ట్రైట్ రాడ్ తీసుకున్నాము. కంప్లీట్ పైకి ఉండాలి. కేబుల్ హైట్ డౌన్ డౌన్. పైకి వచ్చినప్పుడు అప్రాక్స్గా రాడ్ పొజిషన్ చెస్ట్ దగ్గరకు వస్తుంది. కంప్లీట్ డౌన్. ఇందులో ఏంటంటే ఎల్బో బయటకు పోవద్దు, బాడీ క్లోజ్ ఉండాలి. చీట్ కావద్దు. కరెక్ట్ ఫామ్ రావాలంటే ఏం లేదు, షోల్డర్ బాడీకి లాక్ పెట్టాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ ఇవ్వాలి. ఓకే, బాడీకి షోల్డర్ లాక్ పెట్టిన ఓన్లీ ఎల్బో మూమెంట్. డౌన్ డౌన్. ఇట్లా 15 కౌంట్ కొడతారు. ఒక 1 minute బ్రేక్ తీసుకొని మళ్ళా ఒక 4 sets. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ కిక్ బ్యాక్, డంబుల్ కిక్ బ్యాక్, డంబుల్ ఓవర్ హెడ్, 2 సూపర్ సెట్. ఫస్ట్ కిక్ బ్యాక్ చేస్తాము. ఇందులో ఏంటంటే మీరు ముందుకు లీన్ అవుతారు, షోల్డర్ కొంచెం వెనక్కి పెడతారు, అంతే. ఇంకా షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. ఓకే, ఇట్లా 15 కౌంట్ చేస్తారు. కౌంట్ అయిపోయినాక వితౌట్ గ్యాప్ కొంచెం హెవీ వెయిట్ తీసుకుంటాము. డంబుల్ ఓవర్ హెడ్ వస్తుంది. సో ఈ డంబుల్ ఓవర్ హెడ్ చేసేటప్పుడు బయటికి వద్దు, హ్యాండ్స్ ఎల్బో బయటికి వద్దు, ఎల్బో పొజిషన్ దగ్గరకు ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ ఉండాలి, షోల్డర్ లాక్ ఉండాలి. ట్రైసెప్ ఏ మూమెంట్ చేసినా కానీ షోల్డర్ మొత్తం లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి, కరెక్ట్ వస్తుంది ఫామ్. ఓకే, 15 కౌంట్ వితౌట్ గ్యాప్. 15 కౌంట్, 15 4 sets అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్రైసెప్లా లాస్ట్ 2 exercises. ఒకటి రోప్ ఎక్స్టెన్షన్ కంప్లీట్ హైట్ పెట్టుకోండి, కేబుల్ హైట్. రోప్ తీసుకున్నాము. కంప్లీట్ ముందుకు కాకుండా కొంచెం డిస్టెన్స్లో ఉంటాం మనం కేబుల్కి. ఓకే, డౌన్, స్లో మూమెంట్ చేయండి. డౌన్. ఇది సూపర్ సెట్ కాదు, జైంట్ సెట్ కాదు, నార్మల్ సెట్స్. డౌన్. ఓకే, ఇది 15 కౌంట్ 4 sets. 15 కౌంట్ 4 sets అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇది 4 sets సింపుల్గా చేయండి. 15 కౌంట్ అయిపోయినాక ఒక 1 minute బ్రేక్ తీసుకొని అట్లా 4 sets అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ డైమండ్ పుషప్స్. మీరు ఎట్లా చేస్తారంటే హ్యాండ్ పొజిషన్ ఇట్లా క్లోజ్ పెట్టుకుంటారు. ఓకే, హ్యాండ్ పొజిషన్ ఇట్లా క్లోజ్ పెట్టుకొని డైమండ్ షేప్లో అప్రాక్స్గా చెస్ట్ పొజిషన్కి ఉండాలి హ్యాండ్. ఓకే, అప్ అప్. ఓకే, ఇందులో ఇట్లా వైడ్ పోవద్దు, ఎల్బో బాడీ క్లోజ్ ఉండాలి, ఎల్బో అప్పుడే ట్రైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇది మీకు వస్తే 15 కౌంట్ 4 sets కొట్టండి, లేకపోతే 12 కౌంట్ 10 కౌంట్, ఎన్ని కౌంట్ వస్తే అన్ని కౌంట్. మాక్సిమం 15 కౌంట్ ట్రై చేయండి. 4 sets సింపుల్. 1 minute బ్రేక్ తీసుకొని
ఇది అయిపోయినాక మనకు షోల్డర్ ట్రైసెప్ వర్కౌట్స్ అయిపోతాయి. నెక్స్ట్ కార్డియో. కార్డియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా లెక్క ట్రైనరో లేకపోతే మీకు టైం ఉంది అంటే దెన్ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ కార్డియో చేయండి. ఎంప్టీ స్టమక్ కార్డియో, ఒకవేళ కార్డియో మీకు మార్నింగ్ వీలు కాదు లేదా ఈవినింగే జిమ్కి ఒకటేసారి పోనీకి వీలు అవుతుంది అంటే ఇప్పుడు షోల్డర్ ట్రైసెప్ అయిపోయినాక కార్డియో చేయండి. కార్డియోలో మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటే. ఇప్పుడు మీరు ఇక్కడ స్లెడ్జెస్ ఉంది, లేకపోతే స్కిప్పింగ్ చేస్తారా, లేకపోతే థ్రెడ్మిల్ చేస్తారా, క్రాస్ ట్రైనర్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, అది మీ ఇష్టం. అకార్డింగ్ టు యువర్ టైం ఒక 15 minutes to 30 minutes చేయడానికి ట్రై చేయండి కార్డియో. ఏ ఎక్సర్సైజ్ అయినా ఒకటే కార్డియోలో, జస్ట్ ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కార్డియోలో మజిల్ ట్రైన్ చేయరు, క్యాలరీస్ బర్న్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నాకు దమ్ వస్తుందిగా, అట్లా కార్డియో చేసినప్పుడు దమ్ రావాలి, హార్ట్ బీట్ ఇంక్రీజ్ కావాలి, మెటబాలిజం ఇంక్రీజ్ కావాలి. ఓకే, అంతే. ఇది మండే వర్కౌట్, షోల్డర్ ట్రైసెప్ కార్డియో. రేపు ట్యూస్డే కార్డియో యాప్స్ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఫర్దర్గా మండే నుంచి సాటర్డే వరకు నేను అప్లోడ్ చేసే వీడియోస్. జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేస్తే జర ఆనందంగా వండుకుంటాను నేను. ఓకే, ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.